ఇప్పుడున్న జనరేషన్‌లో మనం బాగా చూస్తుంది ఏంది అంటే డైవర్స్. కరెక్ట్ మేడం. ఇప్పుడు ఈ మధ్యలో డైవర్స్ రేట్ ఎక్కువనే ఉంది. నమస్తే బాలాజీ గారు. నమస్తే మేడం. ఇప్పుడున్న జనరేషన్‌లో మనం బాగా చూస్తుంది ఏంది అంటే డైవర్స్. ఇంతకుముందు జనరేషన్‌లో మనం చాలా తక్కువ చూసాం, కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో డైవర్స్ అనేది కామన్ థింగ్ అయిపోయింది. సో పెళ్ళయి 1-2 ఇయర్స్‌కి 3-4 ఇయర్స్‌కి డైవర్స్ తీసుకోవడము, అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా. అండ్ ఇంకొకటి ఏంటంటే జాతకాలన్నీ చూసి చేసిన పెళ్ళిళ్ళు కూడా డైవర్స్ అవుతున్నాయి. దానికి ఎందువల్ల అవుతున్నాయి, ఏ దోషం వల్ల జరుగుతున్నాయి ఇట్లాంటివి, వాటికి పరిహారాలు ఏమైనా ఉంటాయా? కరెక్ట్ మేడం. ఇప్పుడు ఈ మధ్యలో డైవర్స్ రేట్ ఎక్కువనే ఉంది లాస్ట్ 10-15 ఇయర్స్లో. బట్ దానికి మెయిన్ రీజన్ అంటే నేను చెప్పేది ఏజ్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉందండి మేడం. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే లవ్ ఎట్లా చేసుకుంటారు, వాళ్ళు కాలేజ్ చదువుకునే చేసుకుంటారు. సేమ్ క్లాస్లో ఉన్నప్పుడు ఇద్దరికి ఒకే ఏజే ఉంటాయి అన్నమాట. ఒకే ఏజ్ ఆర్ జూనియర్ సీనియర్ అని అట్లా చేసుకుంటారు అనమాట. సో ఏజ్ గ్యాప్ మ్యాక్సిమం 1 or 2 ఇయర్సే. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ డైవర్స్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు జాతకుడు చూసి అరేంజ్డ్ మ్యారేజ్లో జాతకం చూసుకుంటే పెళ్లి చేసుకుంటారు. తర్వాత కూడా డివర్స్ ఉందంటే ప్రాబ్లం ఏంటి, సరిగా జ్యోతిషు సరిగా చూడలేదా, అట్లాంటి డౌట్ వస్తుంది కదా. బట్ మ్యాక్సిమం నేను చెప్పేది అంటే మినిమం 4 years 5 years గ్యాప్లో చేసుకుంటే డైవర్స్ ఎక్కువ అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మనం 10 పొందనాలు చూస్తున్నాం కదా. 10 పారామీటర్స్ ఉంది, దాన్ని బట్టి 20 మార్క్స్ 25 మార్క్స్ బాగానే ఉంది, మా 70% బాగానే ఉంది, పెళ్లి చేసుకుంటున్నాం. ఇవన్నీ ఈజ్ టోటల్లీ బిల్ట్ ఆన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ అనమాట. 5 years పాతకాలంలో 7 yearsలో చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మినిమం 5 years ఉండాలి, ఆర్ అట్లీస్ట్ 4 years ఉండాలి. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్కరు చూసేది ఇంకా 1 or 2 years. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ డైవర్స్ మేడం. సో మీరు 4 years 5 years చేసుకుంటే ఏమవుతుందంటే అండర్స్టాండింగ్ మీరు లాజికల్గా చెప్తున్నారు, నేను అస్ట్రాలజికల్గా చెప్తున్నానంటే ఇప్పుడు శని ఒక రాశిలో 2.5 years ఉంటాయి మేడం, గురువు ఒక రాశిలో 1 year ఉంటాయి. ఇప్పుడు 2 yearsలో 2 years ఏజ్ గ్రాప్లో చూసుకుంటే ఏమవుతుంటే ఇద్దరికి ఒకే రాశిలోనే శని ఉంటాయి, బికాస్ శని ఒక రాశిలో 2.5 years ఉంటాయి కదా. సో అట్లా ఉన్నప్పుడు ఒకే రాశిలోనే ఉంటాయి, అట్లా ఉండకూడదు బేసికలీ. సో పాత రోజుల్లో 5 years అంటే ఆటోమేటిక్గా 3/11 అంటాం, 2/12 కానీ 3/11లో శని ఉంటాయి. అదర్వైజ్ గురువు 4 కేంద్ర స్థానంకి వెళ్ళిపోతుంది. అట్లా ఉన్నప్పుడు ప్లానెట్ సినిస్ట్రీ అంటాం. అట్లా చూసినప్పుడు జాతకులు కలిసి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బికాస్ ఆఫ్ 1 to 2 years డిఫరెన్స్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఫర్ డైవర్స్ అంటాను నేను. ఓకే, అంటే వాళ్ళ జాతకంలో ఎలాంటి దోషాల వల్ల ఇలా జరుగుతుంది? ఇప్పుడు జాతకం చూసినప్పుడు తెలిసిపోతుంది. దగ్గర సాటర్న్ అండ్ మార్స్ కలిసి ఉంటే వాళ్ళకి ఏంటంటే సబ్మిసివ్గా చూడాలి. మ్యాచింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి జాతకంలో శని కుజుడు కలిసి ఉన్నారు, ఏదో ఒక రాశిలో కలిసి ఉన్నారు అనుకుంటే, అట్లాంటి 10 పొందనాలు చూడకుండా ప్లానెట్ సిమెట్రీ అంటాం, ప్లానెట్ సినస్ట్రీ అంటాం, అది కూడా చూడాలి. ఇప్పుడు ఒకరికి సాటర్న్ అండ్ మార్స్ కలిసి ఉంది, అబ్బాయి కూడా అట్లా ఉందా లేదా లేదు, దానికి కౌంటర్ ఎఫెక్ట్ ఉండాలి. కౌంటర్ బ్యాలెన్సింగ్ చేసినట్టు ప్లానెటరీ పొజిషన్ ఉండాలి. బాబు కూడా సాటర్న్ మార్స్ కలిసి ఉంటే ఇద్దరికి కలిసి రాదు, కష్టం. అట్లాంటి సూర్యుడు కుజుడు అట్లా కలిసి ఉంటే కూడా వాళ్ళని కోపప్ చేయది చాలా కష్టం. వాళ్ళు డామినేటింగ్గా ఉంటారు. ఒకరు డామినేటింగ్ ఉంటే ఒకరు కాంప్రమైజ్ కావాలి. అట్లా ఉంటేనే అడ్జస్ట్ అవుతుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మ్యారేజ్ అంటే కాంప్రమైజ్లోనే ఉంటాయి. కానీ ఒకరు డామినేటింగ్ ఉంటే ఒకరు కొంచెం సబ్మిసివ్ ఉంటే బాగుంటాయి. బట్ మ్యాచింగ్ చేసినప్పుడు కూడా మనం అట్లనే చేయాలి. ఓకే, అంటే ఇట్లాంటి డైవర్స్ కొంచెం అవ్వకుండా ఉండాలి అని అంటే మనం జనరల్గా చేసుకునే పరిహారం ఏదైనా ఉంటుందా? పరిహారం అట్లాంటిది ఏం లేదు మేడం. రకరకాల పరిహారం ఉండేవన్నీ అవన్నీ అట్లాంటి పరిహారం యాక్చువల్లీ దీనికి ముందు నేను చెప్పేవాడిని. బట్ ఇట్స్ నాట్ వర్కింగ్. వాస్తవంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ వర్కింగ్ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమం అడ్జస్ట్ చేసుకుని ఉండాలి అంతే. బట్ మ్యాచింగ్ చేసినప్పుడు ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటే అర్థం చేసుకోవచ్చు అన్నమాట. బట్ అరేంజ్డ్ మ్యారేజ్ వచ్చినప్పుడు నా దగ్గర ఏదో అరేంజ్డ్ మ్యారేజ్కి జాతకం వచ్చినప్పుడు నేను తప్పకుండా ఇవన్నీ చూసుకుంటాను. లేదా మీ అమ్మాయి ఇప్పుడు అమ్మాయి సైడ్ నుంచి వస్తున్నారు, మీ అమ్మాయి డామినేటింగ్ అమ్మాయి అండి,
సో అట్లా డామినేటింగ్ అబ్బాయిని చూడకండి అంటాను. ఓకే. సో అట్లనే అడ్జస్ట్ అవుతుంది, కానీ దానికి పరిహారం చేసుకుంటే పనికి రాదు, అట్లాంటిది సరిగా రాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.